హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఆక్వా ఫార్మింగ్‌లో మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే, ఒక్కోసారి సడెన్‌గా క్లైమేట్ చేంజెస్ వల్ల రొయ్యలకి కొన్ని డిసీజెస్ వస్తూ ఉంటాయి. వాటిలో కొన్ని వైరసెస్ వల్ల వస్తాయి. ఇంకొన్ని చెరువులో వాటర్ అండ్ అదర్ ఫ్యాక్టర్స్ వల్ల వస్తాయి. వాటన్నిటిని గురించి తెలుసుకోవడానికి ఒక వీడియో సరిపోదు. సో, వాటిని పార్ట్స్‌గా డివైడ్ చేసి ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. ఈరోజు వీడియోలో మనం రైతుల్ని తరచుగా ఇబ్బంది పెట్టే డిసీజ్ గురించి తెలుసుకుందాం. దాని పేరే వైట్ స్పాట్ డిసీజ్. ఇప్పుడు వైట్ స్పాట్ డిసీజ్ అనేది వస్తే రొయ్యల బాడీ పైన తెల్లటి మచ్చలు రావడం స్టార్ట్ అవుతుంది. రైతు దాన్ని గమనించకపోతే చాలా స్పీడ్‌గా ఆ రొయ్య బాడీ మొత్తం స్ప్రెడ్ అయ్యి రొయ్యలు నీటి పైకి తేలి చనిపోవడం స్టార్ట్ చేస్తాయి. దాన్ని రైతు ఎర్లీ స్టేజ్‌లో ఫైండ్ ఔట్ చేయగలిగితే కొన్ని మెడిసిన్స్ వాడి తగ్గించొచ్చు. ఇది రావడానికి కారణం చెరువులో ఉన్న వాటర్ క్వాలిటీ బాగోకపోవడం, చెరువులో పీహెచ్, వాటర్, టెంపరేచర్, సాలినిటీ అండ్ ఆక్సిజన్ ఇవన్నీ ఉండవలసిన లెవెల్‌లో మెయింటైన్ చేయగలిగితే, ఈ వైట్ స్పాట్ డిసీజ్ అనేది వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో మనం మరికొన్ని డిసీజెస్ గురించి తెలుసుకుందాం. స్టే ట్యూన్డ్ అండ్ థాంక్ యూ.